మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న అతని పేరు ఫెర్డినాండ్ డిమారా. ఇతను ఒక ఆర్మీ సోల్జర్, నేవీ సెయిలర్, డాక్టర్, సైంటిస్ట్, టీచర్, పోలీస్, క్రిమినల్. What not? He's everything. నేనేం జోక్ గా అంటలేదు, తిను నిజంగానే ఈ వర్క్స్ అన్ని చేశాడు. ఇవన్నీ ఇతను ఎలా చేసేవాడు అంటే తిను డూప్లికేట్ సర్టిఫికేట్స్ ని క్రియేట్ చేసేవాడు. అంటే వేరే వాళ్ళ లైసెన్స్ ని తిను కాపీ చేసుకునేవాడు. ఇంకా తిను ఏ వర్క్ అయితే చేయడానికి వెళ్తున్నాడో దాని గురించి బుక్స్ చదువుకుని, దాని గురించి వర్క్ నేర్చుకుని, ఆ వర్క్ ఎలా చేస్తారో కరెక్ట్ గా నేర్చుకుని వెళ్ళేవాడు. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నేను ఇలా డూప్లికేట్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి ఒక డాక్టర్ అయితే అయిపోయాడు. దాని తర్వాత తనకి అమెరికన్ ఆర్మీలో జాబ్ దొరికింది, ఇలా ఇంజరీస్ అయిన సోల్జర్స్ కి ట్రీట్మెంట్ చేయడానికి. అయితే డిమారాని సౌత్ కొరియాకి తీసుకెళ్లారు. అయితే తను సౌత్ కొరియాకి వెళ్ళగానే తన దగ్గరికి ఒక బుల్లెట్ ఇంజరీ అయిన ఒక సోల్జర్ ని తీసుకొచ్చారు. అమెరికన్ ఆర్మీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం చాలా మంచి డాక్టర్ ని తీసుకొచ్చి మంచి పని అయింది అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఆ డాక్టర్ తన లైఫ్ లో చేయబోయే ఫస్ట్ సర్జరీ అదే అని. ఆ సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది, ఆ సోల్జర్ కి ఏమవుదు. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత ఈ డిమారాకి ఉన్న డిగ్రీస్ ఇంకా తను చేసిన ఈ పనుల వల్ల తను బాగా ఫేమస్ అవుతాడు. తన గురించి అమెరికన్ న్యూస్ ఛానల్స్ లో కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారు. అయితే అలా చెప్తున్నప్పుడు డిమారా కాపీ చేసిన ఒక సర్టిఫికెట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికెట్ ఒరిజినల్ ఓనర్ అయిన డాక్టర్ ఇలా కేసు ఫైల్ చేస్తాడు. ఆ సర్టిఫికెట్స్ ఇంకా నేమ్ తనదని. అంటే డిమారా నేమ్, ఆ సర్టిఫికెట్ కాపీ చేయడమే కాదు నేమ్ కూడా కాపీ చేసేవాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కానీ ఆ కేసు ఫైల్ చేసినా కూడా డిమారా డూప్లికేట్ డాక్టర్ అంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోలేదు. కానీ తర్వాత ప్రూవ్ అయిందిలేండి. 10 years అలా డిమారా చేసిన తర్వాత ఫైనల్ గా తను ఇంకా పనే ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి తిని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలా చేస్తున్నారు.